హలో గైస్, ఈరోజు మనము హౌ టు గెట్ కస్టమర్స్ ఆన్లైన్ అనేది చూద్దాం. బిజినెస్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ప్రొడక్ట్ క్రియేట్ చేయడం కాదు, వారి సర్వీస్ని ప్రొవైడ్ చేయడం కాదు, కస్టమర్ని ఐడెంటిఫై చేయడం. యూనో మీరు బెస్ట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ క్రియేట్ చేసినా కూడా కస్టమర్స్కి మీ బిజినెస్ గురించి తెలియకపోతే సేల్స్ మాత్రం వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. ఎర్లియర్ డేస్లో కస్టమర్స్ కోసం షాప్స్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కస్టమర్స్ ఎక్కడ ఉన్నాడు, అసలు అసలు షాప్స్కి వస్తున్నారా అంటే అదేం లేదు. ప్రతి ఒక్కరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు అండ్ యూట్యూబ్లో రివ్యూస్ చూస్తున్నాడు. ఓకే, ఈ విధంగా కస్టమర్ యొక్క జర్నీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్లో కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి? సో దీన్ని మనం ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ కస్టమర్స్ ఇన్ ఆన్లైన్, okay, first you have to understand the customer's online journey. This is the first step. Okay, you have to understand the customer ఆన్లైన్ జర్నీ. ఫస్ట్ మనం కస్టమర్ జర్నీని అండర్స్టాండ్ చేయాలి. ఆన్లైన్లో కస్టమర్ ఇమ్మీడియట్గా పర్చేస్ చేయడు. తను ఏం చేస్తాడు, తనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ డిస్కవరీ అన్నట్టు. కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి జిమ్ జాయిన్ అవ్వాలని ఉంటుంది. ఓకే, హీ సెర్చెస్ బెస్ట్ జిమ్స్ నియర్ మీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ వీడియోస్ చూస్తాడు అన్నట్టు. ఓకే, ఫస్ట్ తను ఏం చేస్తాడంటే డిస్కవర్ చేస్తాడు. అండ్ దెన్ తను సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాడంటే ఆ పర్సన్ రివ్యూస్ చూస్తాడు, తర్వాత వెబ్సైట్ చెక్ చేస్తాడు, ప్రైజెస్ కంపేర్ చేస్తాడు, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తాడు ఆ జిమ్ రిలేటెడ్. అవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత ఇంకా తను డిసిజన్ స్టేజ్కి వస్తాడు అన్నట్టు. ట్రస్ట్ వచ్చాక అప్పుడు తను ఏం చేస్తాడంటే ఆ జిమ్ వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇఫ్ ఎవ్రీథింగ్ వస్తే తను పర్చేజ్ చేస్తాడు. సో ఆన్లైన్ మార్కెటింగ్ గోల్ ఏంటంటే కస్టమర్ని ఫోర్స్ చేయడం కాదు, కస్టమర్ జర్నీలో రైట్ ప్లేస్లో మనం అపియర్ అవ్వడమే మన యొక్క మెయిన్ పాయింట్ అన్నట్టు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనకు సెకండ్, ఓకే, యా, సో ఫస్ట్ మనకి కస్టమర్ యొక్క జర్నీలో మనం అపియర్ అవ్వాలంటే అందుకు మనకు ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే వీ నీడ్ టు బి విజిబుల్ వేర్ కస్టమర్ సెర్చ్ అన్నట్టు. ఓకే, దట్ మీన్స్ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి, సెర్చ్ విజిబిలిటీ. దట్ మీన్స్ కస్టమర్ ఆల్రెడీ బయ్యింగ్ మోడ్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేయాలి. దానికి తను ఏం చేస్తాడు, బెస్ట్ జిమ్స్ నియర్ మీ అని చెప్పేసి వెతికినప్పుడు, గూగుల్లో వెతికినప్పుడు మనం మన యొక్క బిజినెస్ టాప్లో వచ్చేలాగా చూపించాలన్నట్టు. ఓకే, లేకపోతే లోకల్ రిజల్ట్స్‌లో గానీ టాప్‌లో వచ్చేలాగా చూపించాలి. బెస్ట్ డెంటల్ క్లినిక్స్ అన్నా గానీ మన బిజినెస్ టాప్‌లో వచ్చేలాగా చూపించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే క్రియేట్ కంటెంట్ దట్ బిల్డ్స్ ట్రస్ట్ అన్నట్టు. ఓకే, దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ సెకండ్ స్ట్రాటజీ. అంటే సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని మనం కంటెంట్ మార్కెటింగ్ అని కూడా చెప్పొచ్చు. మెనీ బిజినెస్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తారు. ఓకే, బై దిస్, కాంటాక్ట్ అస్, ఆఫర్స్ అవైలబుల్ అని డైలీ పోస్ట్ చేస్తారు. బట్ కస్టమర్‌కి ఫస్ట్ కావాల్సింది ట్రస్ట్ అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓన్లీ పోస్టింగ్ క్లినిక్ ఆఫర్స్, హెల్త్ టిప్స్, పేషెంట్ అవేర్‌నెస్ వీడియోస్, కామన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఒక ట్రస్ట్ ఫార్మ్ అయిపోయి ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే యూజ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ వెరీ స్మార్ట్‌లీ అన్నట్టు. ఓకే, దట్ మీన్స్ థర్డ్ స్ట్రాటజీ పెయిడ్ అడ్వర్టైజింగ్. అంటే ఆర్గానిక్ గ్రోత్‌కి టైం పడుతుంది. కానీ మనకు ఇమ్మీడియేట్‌గా మనకు బిజినెస్‌కి సేల్స్ రావాలి ఆన్‌లైన్‌లో. అప్పుడేం చేయాలి, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్‌ని మనం ఫోకస్ చేయొచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాడ్స్ రన్ చేయడం ఈజీ. కానీ రైట్ ఆడియన్స్‌కి యాడ్ షూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్స్‌కి 18-24 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి యాడ్ చూపిస్తే కంప్లీట్‌గా వేస్ట్. దాని బదులు ప్రాపర్టీ బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న రైట్ లొకేషన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలి. ఓకే, అండ్ సింపుల్‌గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే మనీ స్పెండ్ చేయడం కాదన్నట్టు. మనీని రైట్ కస్టమర్ అక్విజిషన్ కోసం యూజ్ చేయాలి. అంటే రైట్ కస్టమర్స్‌ని క్యాప్చర్ చేయడం కోసం మనం యూజ్ చేయాలి. అండ్ ఫోర్త్ టెక్నిక్ ఏంటంటే మనం డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేసి కస్టమర్స్‌ని ఏం చేస్తాం, అట్రాక్ట్ చేస్తాం. రైట్, కన్వర్ట్ అవర్ కస్టమర్స్ ఆర్ విజిటర్స్ ఇంటూ కస్టమర్స్ అన్నట్టు. ఓకే, దట్ మీన్స్ కన్వర్ట్ అవర్ విజిటర్స్ ఇంటూ కస్టమర్స్. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెనీ బిజినెసెస్ ట్రాఫిక్ జనరేట్ చేస్తారు. వాళ్ళ యొక్క బిజినెస్ గురించి అందరికి తెలుస్తుంది. వాళ్ళ బిజినెస్‌ని విజిట్ చేస్తారు. కానీ కొందరు మాత్రమే సేల్స్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది కరెక్ట్ విధానంగా ఫాలో అప్ చేసే సిస్టమ్ ఉండదన్నట్టు. అందుకోసం అని చెప్పేసి డిజిటల్‌లో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ సేల్స్, యూ హ్యావ్ టు క్రియేట్ స్ట్రాంగ్ ల్యాండింగ్ పేజ్. అలాగే వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉండాలి. అండ్ తర్వాత లీడ్ ఫార్మ్ ఉండాలి మీ వెబ్‌సైట్‌లో. అలాగే ఎవరైనా సరే ఎంక్వైరీ చేస్తే క్విక్ రెస్పాన్స్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ రెస్పాన్స్ తర్వాత
కస్టమర్ ఫాలో అప్స్ కూడా ఉండాలన్నట్టు. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిజినెస్ ఓనరు 2 డేస్ తర్వాత రిప్లై ఇచ్చాడనుకోండి. ఓకే. ఈరోజు కస్టమర్ ఎంక్వైరీ చేస్తే కస్టమర్ ఆల్రెడీ కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే. సో, ఆన్‌లైన్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క స్పీడ్ కస్టమర్ ఫాలో అప్ స్పీడ్ ఆర్ కస్టమర్ రెస్పాన్స్ స్పీడ్ అనేది చాలా హైలో ఉండాలి. అండ్ వీటితో పాటు మీరు చేసే ప్రతి క్యాంపెయిన్‌లో ఎక్కడి నుంచో ట్రాఫిక్ వస్తుంది, ఏ క్యాంపెయిన్ వర్కౌట్ అయితుంది, ఏ గ్రాఫిక్ వర్కౌట్ అయితుంది, ఏ కంటెంట్ వర్కౌట్ అయితుంది, ఎంత బడ్జెట్ మనం స్పెండ్ చేస్తున్నాం, ఓకే, ఏ యాడ్ గ్రూప్స్ వర్కౌట్ అయితున్నాయని ప్రాపర్‌గా మనం రెస్పాన్స్ అది ప్రాపర్‌గా ట్రాక్ చేసుకోవాలి. అలాగే లీడ్ వచ్చిన తర్వాత ఎందుకు సేల్స్ అవ్వట్లేదు, సేల్స్ టీమ్ మిస్టేక్స్ ఉందా? లేకపోతే రెస్పాన్సెస్ ఏమైనా మిస్టేక్ ఉందా? అది కూడా మనం ప్రాపర్‌గా అనలైజ్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే వీ కెన్ గెట్ కస్టమర్స్ మోర్ ఇన్ ఆన్‌లైన్ ప్రెజెంట్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మీకేం కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ కస్టమర్స్ ఇన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఫస్ట్ మనం విజిబిలిటీ ఉండాలి. ఓకే. దాని తర్వాత ఏంటంటే మన యొక్క బ్రాండింగ్‌ని చాలా స్ట్రాంగ్‌గా క్రియేట్ చేయాలి. ఓకే. స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయాలి. దానివల్ల ట్రస్ట్ ఫార్మ్ అవుతుంది. తర్వాత మీరు అడ్వర్టైజ్ చేయండి. ఓకే. మనం ఏంటంటే రైట్ పీపుల్‌ని, రైట్ లొకేషన్‌ని టార్గెట్ చేస్తే అప్పుడు మనకేమవుతుందంటే కన్వర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే ఆన్‌లైన్‌లో కస్టమర్స్‌ని ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఓకే గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్.